గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సూపర్ హిట్ ఇచ్చి చరణ్తో ఫిల్మ్ చేయాలి, చాలా చాలా లవ్ స్టోరీ చాలా చేయాలని ఆశ ఉంది దేవుడి దయ వల్ల. బట్ ఇది వరకు కూడా ట్రై చేశారు కదా అంటే ఆ ప్రాసెస్లో హ్యాపీ తర్వాత ఆ టైంలో ఎప్పుడు చరణ్తో సినిమా ఉండాలి, ఎందుకో కుదరలేదని తెలిసింది. అవి కరెక్ట్గా సెట్ అవ్వట్లా. ఇది నా మిస్టేకే. ఇంప్రెస్ చేయాలి కదా, నెక్స్ట్ చేయాలి, ఇవన్నీ ఉంది చేయాలి. అండ్ ఇప్పుడు గణేష్తో కొత్తగా దిగిపోతున్న ఈ సినిమాకి అనుదీప్ డైలాగ్స్ ఇస్తున్నారంట, అంత స్పెషల్గా ఆడిషన్ ఏంది? యాక్చువల్గా జాతిరత్నాలు నాకు చాలా నచ్చిన ఫిలిం, బట్ డైరెక్టర్ గురించి నాకేం తెలియదు. ఒకరోజు ఒక మెసేజ్ వచ్చింది, సార్ నేను అనుదీప్ అంటే అన్నప్పుడు జాతిరత్నాలు డైరెక్టర్ అన్నప్పుడు ఎవరో మనల్ని పరోడి చేస్తున్నారు, ఆడుకున్నారని అనుకొని నమ్మలేదు. తర్వాత ఫోన్ చేశారు, సార్ నా ఫ్యాన్ సార్, వాసు ఫిలిం ఫ్యాన్ సార్, నేను సాంగ్స్ అన్ని తొలి ప్రేమ అది ఇది అని చెప్తే చాలా అప్పుడు మా ఇంటికి వచ్చి చాలా నాకు నచ్చింది. సార్ నేను అప్పుడు అడిగాను, నేను నెక్స్ట్ ఫిల్మ్ చేస్తే మీరు డైలాగ్ రాయాలి అని. సార్ తప్పకుండా రాస్తాను సార్, మీకోసం రాస్తా అన్నారు. సో ఆ విధంగా స్టోరీ డైలాగ్ రాశారండి, ఎక్సలెంట్. ఫన్, వాళ్ళ ఫన్ నాకు చాలా బాగా నచ్చుతాయి. సో వాళ్ళతో కలిసి ఇప్పుడు నా డైలాగ్స్ అఫ్కోర్స్ మ్యాక్సిమం నేనే రాస్తా. అది ఈసారి మీరు అఫ్కోర్స్ స్వామి డార్లింగ్లో బాగా రాశారు. ఈసారి అనుదీప్తో ఒక ఫిల్మ్ చేద్దామని నా కోసం డైలాగ్ రాస్తున్నారు. తర్వాత భీమ్స్ గారు మ్యూజిక్, భీమ్స్ గారు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు భీమ్స్ గారి పరిస్థితి ఎట్టుందంటే ఆయన ఏ ప్రాజెక్ట్ లో హ్యాండ్ ఉంటే ఆ ప్రాజెక్ట్ బ్లాస్ట్ అయిపోతుంది, సూపర్ హిట్ అయిపోతుంది, ఆ రేంజ్ లో ఉన్నారు. అది మా ప్రొడ్యూసర్స్ కూడా మీరు మాట్లాడినట్టు మోనికా రెడ్డి అని, వాళ్ళు స్టోరీ విని సో బాగుంది అని చెప్పి మొదలెడుతున్నాం. సో జూన్లో నుంచి షూటింగ్. దిస్ ఈస్ వెరీ లిటిల్ లవ్ స్టోరీ, ఫన్, మాంటేజెస్, సాంగ్స్, మాంటేజెస్, లాస్ట్లో వచ్చిన ఎమోషన్, చిన్న కథ అంతే. డార్లింగ్ ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత అంటే ఒక డైరెక్టర్గా ఇప్పుడు మీకు ఇచ్చిన కిక్ ఏంటి నెక్స్ట్ స్టెప్కి? ఈ ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ కానీ వాళ్ళ రిసీవ్నెస్ కానీ. యాక్చువల్గా సార్ ఇది లెక్కల్లో లేదు సార్. యాక్చువల్గా ఈ హ్యాపీనెస్ అన్నది సడన్గా ఒక 20 crores మీ పేరు మీద వచ్చినా మీకు ఎంత ఆనందం కలుగుతుందో. సడన్గా రిలీజ్ అన్నప్పుడు కూడా ఓకే అని అనిపించింది, కానీ అసలు ఎక్స్ప్రెషన్ చూసి సార్ 2 daysగా నాకు ఏదో హార్ట్ హీట్ అయిపోతుందో అన్న ఫీలింగ్తో ఉన్నాను. అంత ఎక్సైట్మెంట్ పీపుల్, అది జెన్సీ పిల్లలు, అది వరం సార్. అది అఫ్కోర్స్ అల్టిమేట్ బికాస్ ఆఫ్ ప్రభాస్ అయినా కూడా మనకు కూడా కొంచెం దాంతో కొంచెం అక్కడక్కడ ఓకే మైలేజ్. మిమ్మల్ని గుర్తుపెట్టుకొని కరుణాకర్ అంటే ఇప్పటికీ కూడా మా తెలుగు స్టేట్లో చెప్తున్నాను, మీ సినిమాలు ఎంత రీవాచ్ చేస్తామంటే రీవాచ్ వాల్యూ ఉంటుందంటే ఇది మీరు చూసేది జస్ట్ శాంపుల్ మాత్రమే. అమ్మో, ఇళ్లల్లో టీవీలో మీ పాటలు పెట్టుకొని వినని ఆదివారం ఉండదు చాలా మంది యంగ్స్టర్స్. ఇది కొత్త న్యూస్. ఇది మీరు మాకు చాలా స్పెషల్. ప్రభాస్ గారితో ఆ సినిమా మొత్తం షూట్ చేసినప్పుడు ఫుడ్ విషయంలో ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి. అయ్యో 100 ఉన్నాయి. అదే ఒక్కసారి ఇప్పుడు రకరకాలు పెట్టుకుంటారు ఫుడ్, వాళ్ళు కంపోజ్ చేస్తారు. రన్ డలింగ్ ఫస్ట్ ఇది పప్పు అన్నం ఓకే చాలు బాగుంది, నెక్స్ట్ దీనికన్నా బాగుంటాయి ఏ ఐటమ్, ఓకే కొంత ఏదైనా ఇస్తారు, కొంత చల్ ఇది బాగుంటుంది డార్లింగ్ చలం, ఇది ఓకే టేస్ట్ చేశారు కదా, బాగుంది కాబట్టి కదా అన్ని పెట్టుకున్నా, కమాన్ అని చెప్పి ఐస్ క్రీమ్ దాకా తీసుకెళ్తారు. ఎన్ని ఐటమ్స్ ఉంటాయి సార్? సార్ ఒక పండగకి వెళ్ళినట్టు ఉంది సార్. మీరు వింటే నా మీద కోపపడతారు, ఎరా నో అందరి ప్రభావం చూడడానికి ఆశపడతారు, అంత రేంజ్కి ఉంటాయి చెప్తే. ఒక సమోసా పెట్టినా కూడా కామెడీ 7 kind of చాస్ పెట్టుకుంటారు. ప్రామిస్, ఒక ప్లేట్లో ఒక సమోసా పెట్టి టైం కలర్గా డలింగ్ ఏ టచ్ చేయి ఎలా ఉంది, చాలు పక్కన పెట్టు నెక్స్ట్ అది. బట్ అన్నీ సూపర్ టేస్ట్. అక్కడ ఈ హోటల్ రసం బాగుంటాయి, ఇది బాగుంటాయి, అది బాగుంటాయి, ఇది బాగుంటాయి, కానీ అప్పుడు మనకి ఇచ్చినప్పుడు వాళ్ళు తినరు, డయట్లో ఉంటాడు. హైలైట్
ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు మార్నింగ్లో ఏదో అది చెప్పడం, మార్నింగ్ ఎగ్గు డైట్ ఉంటాయి కదా, అవును. అంత స్లిమ్గా ఉంటారు డార్లింగ్, అవును. డైట్ ఉంటాయి కదా, ఇవన్నీ మనకే ఈ క్యారన్ని ఓకే. ఆయన తింటారు. నేనే అడుగుతా, ఇది మీకు చూద్దాం తింటాం ఏముంది, అదే తిని చూపించి అది ఫుడ్ నాట్ ఓన్లీ దట్, షూటింగ్ టైంలో బయట తీసుకెళ్ళడం. నాకు ఇది స్విట్జర్లాండ్ అంటే అని చూస్తాం కదా, అవి అక్కడ హోటల్స్, అక్కడ ఉన్న డిస్కోథేక్లు ఎలా ఉంటాయి, కాస్ట్యూమ్స్, బ్రాండెడ్ డ్రెస్. ఒకసారి ఆ టీషర్ట్ ఇది బాగుంటాయి కదా అన్నప్పుడు మీకు నచ్చిందా తీసుకోండి అని చెప్పి అన్నీ తీసుకున్న తర్వాత దీంట్లో చిన్న సైజ్ అంటారు, ఇది ఎందుకు చిన్న సైజ్ అడుగుతారు, అన్నీ నాకు నచ్చింది కదా, బ్రాండెడ్ ఐటమ్ అదని ప్రభాస్ గారికి ఓకే, నేను వదులుతున్నాను చిన్న సైజ్ ఎందుకంటే నాకు అడిగారు అనమాట. ఇప్పుడు కూడా నేను పెట్టుకున్నా సూపర్ టీ షర్ట్స్, జీన్స్ మీకు బాగుంటాయి చలం, బాగుంది అదే అయ్యో తట్టుకోలేకపోతున్నాను రా బాబు అన్న రేంజ్కి ఉంటాయి. హీస్ లైక్ అంత అలాగే ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉంటాయి సార్. రాజులు సార్ వాళ్ళు రాజేశం లేదు, బట్ అదే ఒక కింగ్తో ఉన్నట్టే ఉంటాయి. సూపర్. చాలా మిస్ చేస్తున్నా. నాకు డార్లింగ్ సినిమా విషయంలో ఒక డౌట్ ఏంటంటే కాస్టింగ్ విషయంలో, ఇప్పుడు ఇక్కడ చంద్రమోహన్ గారు గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఆయన, బట్ మీకు అప్పటికి మీ ప్రయాణం అంతా అసిస్టెంట్ డైరెక్టర్గా చెన్నైలో జరిగి ఉండొచ్చు, బట్ ఇలాంటి ఆర్టిస్ట్ని పిక్ చేయాలి, ఆ కాస్టింగ్ ప్రాసెస్ ఎలా జరిగి ఉండొచ్చు సార్? చంద్రమోహన్ సార్ ఏంటి సార్ ఇలా మీరు అప్పుడు మేము చిన్నప్పటి నుంచి తమిళ ఫిల్మ్ పెద్ద యాక్టర్ సార్ అతను. అంటే జస్ట్ నేను ఊరికనే చంద్రమోహన్ గారు, మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఏదో ఎంఎస్ నారాయణ గారు కానీ మీకు తెలియదు, ఎంఎస్ నారాయణ గారు బిగ్ ఫ్యాన్ నేను. ఓకే, బిగ్ ఫ్యాన్ సార్. చిన్న మాటలు స్పాట్లో నవ్వు 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 సటైర్ చేస్తారు చూడండి, అందుకో అంట ఆ స్టైల్. ఐ మిస్ హిమ్ సార్. సూపర్. ధర్మవరం సార్, ధర్మవరం సార్ చాలా నా అన్ని ఫిల్మ్లు ఉంటారు మ్యాక్సిమం. అది ఇలా అనుకుంటే కొంచెం కష్టంగా ఉంది. అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అని మీరు కొత్తగా షార్ట్స్ తీసో ఎస్టాబ్లిష్ చేయమంటే అవసరం లేదు, ఎస్టాబ్లిష్ చేయకుండా వాళ్ళు ఒక ఎక్స్ప్రెషన్తో ఫస్ట్ షాట్లోనే అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. హీరోయిన్ ఫాదర్ ఫేస్ ఎప్పుడు ఇరిటేటింగ్ ఫేస్ ఉండాలని సార్ సెలెక్ట్ చేశాను. అది కరెక్ట్గా పండింది. అవతి ప్రసాద్ గారు అలా సీరియస్గా చూస్తేనే ఒక విల్లనికి ఎంత ఎక్స్ట్రా డైలాగ్ మాట్లాడవచ్చు. ఏంటరా చదువు రాదా, ఇది ముఖ్యం కాదు, డాన్స్ పాటలకి ఇట్లా అన్నప్పుడే ఒక అది కొంచెం ఇరిటేషన్స్ వస్తుంది. సో వీళ్ళు పెద్ద విల్లన్గా రియాక్ట్ అయిపోతున్నాడు అన్న భయం ఆడియన్స్కి ఆటోమేటిక్గా ఉంటుంది, చెప్పకుండా సమ్ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు. అంటే ఎందుకు ఇది అడిగానంటే సార్, అవతి ప్రసాద్ గారు కానీ, ధర్మవరం కానీ, ఎంఎస్ నారాయణ గారు కానీ, వీళ్ళంతా కూడా ఈ రోజు కానీ ఉండుంటే ఈ రిలీజ్ అసలు ఎంజాయ్ చేసేవాళ్ళు. సూపర్ సూపర్ సూపర్, రియలీ సూపర్. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ అయిందని మీకు అర్థమైంది, ప్రభాస్ గారికి అర్థమై మీతో మాట్లాడిన మొదటి మాట ఏంటి? అది అన్నీ కలిసి ఒకే ఫోన్. ఫస్ట్ మన శ్రీను ఫోన్ చేశారు, డార్లింగ్ ఫిల్మ్ సూపర్ హిట్ నా సౌండ్. 7:30కి షోకి వెళ్తున్నా, ఎక్కడ ఉన్నా ఇంకెక్కడ సంధ్యా థియేటర్లా అన్నప్పుడు ఐమాక్స్ వెళ్ళినా, ఇక్కడ సంధ్యా థియేటర్ పక్క బండి కొంచెం దూరంలో చలం ప్రభాస్ గారు ఫోన్ చేశారు, డార్లింగ్ సూపర్ హిట్ అవుతుంటున్నారు అంతే. లోపల వెళ్ళి ఇంట్రో థాట్ వచ్చింది, బట్ థియేటర్లో ఫస్ట్ హాఫ్ అబద్ధం చెప్పిన ఓరే అరుపులు సౌండ్. అప్పుడు దిల్రాజు గారు ఉన్నారు, హిట్ ఫిలిం హిట్ గారినా సూపర్ హిట్ అలా అలా అలా. ఇది తొలి ప్రేమకు రిజల్ట్కి ముందే ఊరికి వెళ్ళిపోయా. ఒక టెంపుల్ నాగూర్ వెళ్ళి వేలాంగణి అది ప్లేసెస్ ఉన్నాయి టెంపుల్, అక్కడ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిపోయి అన్నప్పుడు సరే ఫోన్ వస్తుంది, హిట్ అయితే ఫోన్ వస్తుంది అన్నప్పుడు మాకు పీపీ కాల్ 2-3 నెక్స్ట్ స్ట్రీట్లో ఒక టీచర్ ఇంట్లో ఫోన్ ఉంది. అప్పుడు ఆ టైంలో ఆ ఇంటి అమ్మాయి వస్తుంది, అయితే ఎవరో పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తున్నారని. పవన్ కళ్యాణ్ తప్పని వెళ్ళి ఫోన్ మళ్ళీ చేస్తానని అంటాను.
కన్నా అనే సూపర్ హిట్ కన్నా. సైలెంట్, ఏంట్రా ఏడుస్తున్నావా? రా 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 హంటపడరా కట్ చేసే ఫెంటాస్టిక్ మెమరీస్ అవన్నీ లైఫ్లో. ఐఎమ్ వెరీ లక్కీయెస్ట్ పర్సన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.